ఈ రోజు నుండి 21వ తేదీ వరకు కూడా ఎవరిని కూడా ఎటువంటి లోపలికి వాహనాలతో అనుమతించరు. ఎవరన్నా వస్తే మనం కేవలం కాలినడకన మాత్రమే వస్తూ ఎక్కడ నిల్చోకుండా తిన్నంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే బీచ్లో కూడా ఎవరిని కూడా సందర్శకులను వెళ్ళనివ్వడం లేదు. అదేవిధంగా పార్క్ హోటల్ నుండి భీమిలి బీచ్ వరకు కూడా మధ్యలో కొన్ని కంపార్ట్మెంట్స్ అవి కూడా నిర్మాణం చేయాల్సి ఉంది. కనుక 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు పార్క్ హోటల్ నుండి భీమిలి బీచ్ వరకు అంటే దాదాపుగా ఒక 20-25 కిలోమీటర్ల పొడవున మొత్తం కూడా వాహనాలు ఎటువంటి వాహనాలు కూడా అనుమతించరని చెప్పి స్పష్టం చేశారు. ఆ మార్గం గుండా ఎవరైనా ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం వాళ్ళు జాతీయ రహదారి వైపుగా వెళ్లాల్సిందే తప్ప బీచ్ రోడ్డుగా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద వాహనాలన్నీ రాకపోకలన్నీ కూడా పోలీసులు బారికేడ్లు వేసి వాళ్ళని ఆపి వెనక్కి తిరిగి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఏదైతే వేదిక ఏర్పాట్లు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. భారీ ఎత్తున పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో ఫ్లోర్ వేయాల్సినటువంటి పెద్ద పెద్ద ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి.